హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు పులిహోర ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. మంట హై ఫ్లేమ్లో ఉంది. సో ఫ్రెండ్స్, గిన్నె కాగిన వెంటనే ఇందులోకి 2 పావులు ఆయిల్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్, నూనె కాగిన వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుందాం. తక్కువ అరకప్పు పల్లీలు వేస్తున్నాం. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చుకుని వేస్తున్నాను. అన్నంలో మనకి తినేటప్పుడు కారం తగలొద్దు, సో వాటి కొరకై కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను, జస్ట్ ఈ పచ్చిమిర్చి కోసం అని. 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఇందులోకి చిటికెడు ఇంగువ వేస్తున్నాను, చిటికెడు చాలు. సో లో ఫ్లేమ్లో ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేస్తూ 3-4 మినిట్స్ వేపుకున్నాం ఇవన్నీ. సో ఇప్పుడు పక్కకు తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రైస్ అనేది ఈ గ్లాస్ ఉంది కదండి, ఇది 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని ఉడికిచ్చి తీసుకున్న రైస్ అనమాట. ఇది 2 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి తీసుకున్న రసం ఇది. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంది మంట. ఈ నిమ్మరసం అంతా ఈ అన్నం పట్టేదాకా కలుపుతున్నాం. మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నది ఇందులోకి వేసేస్తున్నాం. ఈ పచ్చిమిర్చిని మటుకు సాల్ట్ వేయాలని చెప్పాను కదా, అది వేసుకున్నాము. ఇంకాస్త సాల్ట్ రైస్కి తగ్గట్టు వేస్తున్నాను. ఇదంతా కలిసే విధంగా కలుపుతున్నాం బాగా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది నేను చేసిన పులిహోర. మీరు నా ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇది సింపుల్గా నేర్చుకోదగినట్టు ఉంది అని మీకు అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మరో కొత్త రెసిపీతో వీలైనంత తొందరగా వచ్చేసాను ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ.